నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి నేను మాట్లాడినప్పుడు ఐఐటి ముంబైలో ప్రొఫెసర్స్తో మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయం చెప్పడం జరిగింది. సో అది మీకు షేర్ చేసుకుందామని చెప్పేసి మీ దగ్గరికి రావడం జరిగింది. సో జనరల్గా ఐఐటీస్ కింద ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే మనకు ఉన్నాయో, జనరల్గా ఐఐటీస్ ఈ మామూలుగా లోకల్గా లేకపోతే ఇండియాలో వేరే చోట ఉన్నటువంటి ఎన్ఐటీస్తో ఎంఓయూస్ చేసుకుంటూ ఉంటాయి జనరల్గా. ఇప్పుడు విఎన్ఐటి అంటే విశ్వేశ్వరయ్య ఏదైతే మనకి ఎన్ఐటి ఉంటుందో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే మనకి నాగ్పూర్లో ఉందో, ఈ కాలేజీ వాళ్ళతో ఐఐటి ముంబై వాళ్ళు 13 నవంబర్ని ఒక ఎంఓయూ వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఎంఓయూ యొక్క సారాంశం ఏంటంటే, సో ఎవరైతే విఎన్ఐటీలో చదువుతారో, బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతారో, ఫ్యూచర్లో ఎంటెక్ చేయాలన్నా, పిహెచ్డీ చేయాలన్నా, డైరెక్ట్ పిహెచ్డీ చేయాలన్నా, గేట్ ఎగ్జామ్ లేకుండా కూడా వెళ్ళి డైరెక్ట్గా ఐఐటి ముంబైలో చేసుకునే సదుపాయాన్ని వాళ్ళు కల్పిస్తూ ఒక ఎంఓయూని ఐఐటి ముంబై అండ్ విఎన్ఐటి నాగ్పూర్ చేసుకోవడం జరిగింది. సో ఎవరైతే విఎన్ఐటీలో రేపు ఫ్యూచర్లో జాయిన్ అవుతున్నారో, చదువుతున్నారో, వాళ్ళ ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎప్పుడన్నా మీకు మంచి జీపీఏ వచ్చి కొంచెం డీసెంట్ జీపీఎస్ 1.5 అండ్ అబౌవ్ అట్లా జీపీఏ వచ్చినప్పుడు జనరల్గా గేట్ ఎగ్జామ్ కూడా లేకుండా కూడా విఎన్ఐటి ఏదైతే మనకి ఉందో అక్కడి నుంచి డైరెక్ట్గా ఐఐటి ముంబైకి వెళ్ళి చదివే అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ దానికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది కొంత లిమిటెడ్ అనేది ఉంటుంది. దానికి ఉన్న వాళ్ళ క్రైటీరియా ప్రకారం దానికి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. జనరల్గా ఐఐటీస్ అన్ని కూడా ఫారిన్ యూనివర్సిటీస్తో ఎక్కువ ఎంఓయూ చేసుకోవాలి. బట్ అన్ఫార్చునేట్గా చాలా చిన్న కాలేజెస్, ఈవెన్ ఐఐటి ముంబై కూడా చాలా లో ర్యాంక్ యూనివర్సిటీస్తో ఎంఓయూ చేసుకుంటే కొంచెం ఇంటర్నేషనల్ వింగ్ కొంచెం యాక్టివ్గా ఉంటే బెటర్ ఏమో. అఫ్ కోర్స్ ఎందుకంటే అది ఎప్పుడైనా సపరేట్గా నేను డీప్గా దాని గురించి నేను అనాలిసిస్ చేస్తాను. అందులో చాలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ పరంగా, పొలిటికల్ పరంగా. బట్ డెఫినెట్గా కొంచెం పెద్ద కాలేజెస్తో ఎంఓయూ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మన స్టూడెంట్స్ వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఐఐటి ముంబైలో కానీ లేదా ఐఐటి ఓల్డ్ ఐఐటీస్లో ఎవరైతే బీటెక్ చదువుతారో వాళ్ళు ఎవరు అక్కడ పీజీ కానీ, ఎంటెక్ కానీ, పిహెచ్డీ ఎవరు చేయరు. సో దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి, ఎప్పుడైనా నేను చెప్తాను. సో అట్లాగే విఎన్ఐటీలో చదివిన స్టూడెంట్స్ మాత్రం ఐఐటి ముంబైలో చేసే అవకాశం ఉంటుంది. దానికంటే మంచి ప్రెస్టీజియస్ కాలేజీ కాబట్టి, అంటే నా ఉద్దేశం ఫారినల్ చేయొద్దని కాదనుకుంటే. బట్ డెఫినెట్గా ఇది డైరెక్ట్ పిహెచ్డీ చేయడానికి ఇది ఒక మంచి మెట్టి కిందే తీసుకోవచ్చు. ఎవరైతే సిఎస్ కానీ, ఈసీఈ కానీ, కొంచెం మంచి బ్రాంచెస్, మ్యాథ్స్ కానీ ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఎలక్ట్రికల్ కానీ చదువుతారో, అఫ్ కోర్స్ మిగతా బ్రాంచ్ వాళ్ళు కూడా అనుకోండి. సో డైరెక్ట్గా ఎంటెక్ కానీ, పిహెచ్డీ కానీ చేయడానికి మీ యొక్క అది డౌన్లోడ్ చేసుకుని, ఎందుకంటే అఫీషియల్ ఇంకా ఎంఓయూ వాళ్ళ వెబ్సైట్లో పెడతారు. మీ హెచ్ఓడికి చూపించి, మీ ప్రిన్సిపాల్స్కి, డీన్స్కి చూపించి, ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎవరు వచ్చారో వాళ్ళకి ఎంఓయూ వర్తిస్తుంది. ఫ్యూచర్ బ్యాచెస్ కూడా వర్తిస్తుంది. కాబట్టి అందరూ విఎన్ఐటి స్టూడెంట్స్ నాగపూర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐఐటి ముంబైకి వెళ్ళి ఈ యొక్క ఎంటెక్, పిహెచ్డీ, డైరెక్ట్ పిహెచ్డీ కూడా చేసే అవకాశం ఉందన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.